నేను పల్మనాలజిస్ట్నండి. సో నార్మల్గా ఇప్పుడు మీలాగనే వచ్చారు పేషెంట్, తినలేకపోతున్నాను తినడానికి ఇవ్వండి అంటారు. కొందరు ఎండోస్కోపీ చేసుకోమంటే లేదండి నేను తినలేకపోతున్నాను ఆకలికి మందులు ఇవ్వండి అని అంటారు. సో మా వైపు నుంచి మేము చెప్పేది ఏంటంటే తినకపోతే ఆకలి మందులు, వాంతులు అయితే వాంతు మందులు అది కాదండి. కారణం ఎక్కడుందో కనుక్కోవాలి, ఆ కారణానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆవిడ అంటే ఈ విషయంలో యాక్చువల్గా పేషెంట్ తరపున బంధువుల్ని అభినందించాలి మనం. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్ అదంతా కూడా కొంచెం లో సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే ఎండోస్కోపీకి ఒప్పుకున్నారు. ఎండోస్కోపీలో ఆవిడ ఇబ్బంది ఏంటో అర్థమైంది. అండ్ పేషెంట్ వైజ్గా షీఈస్ 100% సాటిస్ఫైడ్. అండ్ పేషెంట్ రిలేటివ్స్ వైజ్గా కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఇంత పెద్ద ప్రొసీజర్కి వాళ్ళు అర్థం చేసుకొని ఒప్పుకోవడం చాలా ముఖ్యం. అంటే మనకి పరికరాలు ఉన్నాయి, చేయడం వచ్చు, అవసరమైన డాక్టర్సు ఉన్నారు మన ఒంగోలులో, అందరి సపోర్ట్ తీసుకొని చేయగలిగాం. కానీ వాళ్ళు అర్థం చేసుకొని ఒప్పుకొని ఉండకపోతే ఇంత పెద్ద ప్రొసీజర్ చేయడం చాలా కష్టం. యాక్చువల్గా ఈ ప్రొసీజర్ విషయానికి వస్తే దీన్ని పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటారండి. సో ఈ విధంగా స్ట్రెస్ చేయాల్సిన విషయాలు ఏమేంటివంటే ఆవిడ 50 ఏళ్ళు పైబడిన ఆవిడ, ప్లస్ కడుపులో ఆహారం వెళ్ళట్లేదు అని అన్నారు. సో ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు జనరల్గా సాధారణంగా డాక్టర్స్ ఎవరైనా కూడా ఎండోస్కోపీ సజెస్ట్ చేస్తారు. సో పేషెంట్స్ వైపు నుంచి ఇప్పుడు మందులు ఇచ్చేయండి, మందులు వాడేసుకుంటాము, ఎండోస్కోపీకి మళ్ళీ వస్తాము అని అనుకుంటుంటారు. బట్ తెలియకుండా ఎండోస్కోపీ కాస్ట్ కన్నా మందులకే ఎక్కువ పెడుతుంటారు. సో 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు పేగుల్లో ఎటువంటి ఇబ్బంది వచ్చినా లైట్ పరీక్ష చేసుకోవడం చాలా అవసరము మరియు ముఖ్యం. కానీ వాళ్ళు అర్థం చేసుకొని వెంటనే ఎండోస్కోపీకి ఒప్పుకున్నారు. ఎండోస్కోపీలో ఆవిడ ఇబ్బంది ఏంటో అర్థమైంది. చుట్టూ ఒక గడ్డ ఉంది, ఆ గడ్డ అడ్డుపడడం వల్ల ఆహారం వెళ్ళట్లేదు అనేది అర్థమైంది. దానికి బయాప్సీ తీసాము. బయాప్సీలో క్యాన్సర్ అని నిర్ధారణ అయింది. క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత స్టేజ్ 4 క్యాన్సర్ అని అర్థమైంది మిగతా స్కాన్స్ తీసిన తర్వాత. సో స్టేజ్ 4 అంటే సర్జికల్ ఆప్షన్స్ కన్నా కీమో ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి. బట్ దానికన్నా ముందు ఆవిడ ప్రాబ్లం అసలు ఆహారం వెళ్ళట్లేదు, నీళ్ళు కూడా ఒక చుక్క నీరు కూడా వెళ్ళట్లేదు. సో ఇది క్యాన్సర్కి ట్రీట్మెంట్ కాదు, కానీ పేషెంట్కి ఆహారం అనేది వెళ్ళట్లేదు కాబట్టి మనం బైపాస్ చేసాం. అసలు దారి వెళ్ళట్లేదు కాబట్టి ఇంకొక బైపాస్ చేసి ఇంకొక దారి క్రియేట్ చేసి ఫస్ట్ ఆవిడకి ఆహారం వెళ్ళేలాగా చేసాం. అండ్ పేషెంట్ వైజ్గా షీఈస్ 100% సాటిస్ఫైడ్. సో పేషెంట్ ఇమీడియట్ నెక్స్ట్ డేనే నడిచారు, వాష్రూమ్కి వెళ్తున్నారు, నార్మల్ వాకింగ్ చేస్తున్నారు, వాటర్ తాగారు. సో కంప్లీట్ మనలాగే ఉన్నారు, నడుచుకుంటూ ఇంటికి వెళ్ళారు. సో పాలియేటివ్ ట్రీట్మెంట్ అనేది క్యాన్సర్ పేషెంట్లలో చాలా ముఖ్యం.